న్యూ ఇయర్‌లో నేను ఫుల్ సంతోషంగా ఉంటారనుకుంటా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజ్‌కి యేసు రక్తమే హల్లెలూయా. చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి నూతన సంవత్సరంలో మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ఆయన మేలులతో మిమ్మల్ని నింపునుగాక. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. 2024 దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దయతో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక సంవత్సరం. అలాగే 2025 కూడా దేవుడు ఆయన కృపచేత మనకు అనుగ్రహించిన ఒక దయా కిరీటం. సంవత్సరాన్ని క్రైస్తవుడు ఏమని పిలుస్తాడో తెలుసా? ఏమని పిలుస్తాడు చెప్పండి? దయా కిరీటం. ఏంటట? దయా కిరీటం. యాక్చువల్గా కిరీటం అనేది దయదలిస్తే పెట్టరు. కిరీటం ఎప్పుడు పెడతారో తెలుసా? కిరీటం ఎప్పుడు పెడతారు చెప్పండి? ఒలింపిక్ గేమ్స్లో మనం చూస్తే ఒకడు ఒళ్ళు ముక్కలు చేసుకొని సంవత్సరాలు తరబడి ప్రయాసపడితే ఆ 2 నిమిషాల పరుగు పందెంలో పరిగెడితే వాడు దాంట్లో గెలిస్తే వాడికి ఏమిస్తారు చెప్పండి? ఒక కిరీటం ఇస్తారు కదా. దయదలిసి ఇచ్చారా? సంపాదించుకున్నాడా? సంపాదించుకున్నాడు. కానీ ఈ కిరీటం సంపాదించుకుంటే వచ్చేది కాదు. ఏ కిరీటం అది? దయా కిరీటం. ఎలా వస్తుందో తెలుసా? దయతో వచ్చే కిరీటం ఇది. ఎలా వస్తుంది ఈ కిరీటం? దయతో వస్తుంది. అందుకే దీన్ని ఏమన్నారు అని అంటే బైబిల్లో దయా కిరీటం. ఆయన దయదలిస్తే మన నెత్తి మీద వచ్చి కూర్చున్నది. అది ఏంటది? దయా కిరీటం. ఏంటదంటే సంవత్సరం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఈ కిరీటాన్ని సంపాదించుకోవడానికి మనం పరుగులు పెట్టలేదు. ఈ కిరీటాన్ని సంపాదించుకోవడానికి మనము రాత్రనక పగలనక తెల్లవారుజాములు లేసి పరిగెత్తలేదు. పరిగెత్తామా? పరిగెత్తలేదు. ఈ కిరీటాన్ని సంపాదించుకోవడానికి మనం ఏవేవో అచీవ్మెంట్స్ చేయలేదు. చేసామా చెప్పండి? చేయలేదు. కానీ ఈ కిరీటం మనకు ఎలా వచ్చింది? 2025 కిరీటం అన్నది మనకు ఎలా వచ్చిందంటే దేవుడు దయదలిస్తే మన జీవితాలలో ఇది వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? దేవుడు దయదలిస్తే వచ్చింది. ఇది ఆయన దయతో మనకు వచ్చిన కిరీటం. ఇది ఆయన దయతో వచ్చిన కిరీటం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన దయ లేకపోతే మనకేమి లేదు చెప్పండి? ఏమి లేదు చెప్పండి? కిరీటం లేదు. అంటే 2024లో ఆయన మన పైన ఏం చూపించాడు? ఏం చూపించాడు? దయ చూపించాడు. ఆయన దయ చూపించి ఆయన దయచేత మనకేం అనుగ్రహించాడంటే మరొక కిరీటాన్ని. మనం కష్టపడకపోయినా, పరిగెత్తకపోయినా, కబడ్డీ ఆడకపోయినా, ఇంకొకటి ఆడకపోయినా అన్నిటికంటే గొప్పదైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి సంవత్సరము అన్నటువంటి ఒక గొప్ప కిరీటాన్ని నా నెత్తిన ఆయన పెట్టాడు. మనం ఎంత ధన్యులు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. కొట్టండిలే చప్పట్లు. రేపటి నుండి ఎట్ట మీరు కొడతారా? ఎందుకు చెప్పండి? రేపటి నుండి మీరు మందిరానికి వస్తేగా. మీరు మందిరానికి రారు. చప్పట్లు కొట్టే ఆ యొక్క ఆ ధన్యత కూడా మీకు ఉండదు అసలు. చర్చికి వస్తే, మందిరానికి వస్తే మేము కొట్టండి అంటే ఈ మనిషి కొట్టం అంటాడు, తిట్టుకుంటా కొట్టుకుంటాను కొడతారు కదా. మందిరానికే రాకపోతే బయట ఎవడైనా మనల్ని కొడతాడు కదా. మన జీవితం చెడిపోద్ది, మన జీవితం పాడైపోద్ది, ఎవడికి నచ్చదు. మనల్ని అందరూ ఏం చేస్తారు చెప్పండి? వాడు చెప్పండి, వాడి బ్రతుకు అంటారు కదా. వాడి జీవితం, వాడు ఒక మనిషి అని అంటారు ప్రియులారా. ఈ దయా కిరీటం మనకు ఎలా వచ్చింది అని అంటే బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి ఒక కొన్ని మాటలను మనం ధ్యానించుకోగలిగితే దేవుడిచ్చినటువంటి ఈ 2025 అన్నటువంటి ఈ యొక్క దయా కిరీటాన్ని మనం పొందుకోవడానికి ఆయన మన పట్ల 2024లో ఏమేమి చూపించాడో తెలుసా? ఏమేమి చూపిస్తే ఈ 2025లో నువ్వు అడుగు పెడుతున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? మనం ఏమనుకుంటామంటే 2024లో నేనేదో అది చేశాను, ఇది చేశాను, నా బాధ్యతలు తీర్చుకున్నాను, అంత సంపాదించాను, ఇంత సంపాదించాను. 2025లో కూడా నేను సంపాదించాలి, అచీవ్మెంట్స్ చేయాలి, ఏవేవో చేయాలి. కాబట్టి దేవుడు నేను మందిరానికి వెళ్తే నాకేం చేస్తాడు దేవుడు?
చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు? ఒక కాగితం ద్వారా నాకు వాగ్దానం చేస్తాడన్న ఆసక్తితో మనం వచ్చాం. అవునా కదా? కదా? ఆ వాగ్దానం కోసం మనం వచ్చిన వాళ్ళమే. ఈ వాగ్దానం ఎందుకట? దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేయాలి. దేవుడు నా పట్ల ఏం చేయాలి? గొప్ప కార్యాలు చేయాలి. ఆల్రెడీ చేశాడని నువ్వు మర్చిపోతున్నావు. అది నేను చెప్తున్నది. 2024లో దేవుడు నీ పట్ల ఏం చేశాడో తెలుసా? చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చాలా మహోన్నతమైన కార్యాలు చేశాడు. ఏం కార్యాలు చేశాడో మీరు చూడగలిగితే జాగ్రత్తగా మీ కళ్ళు పెట్టి బైబిల్ గ్రంథంలోకి చూడండి. దేవుడు నీ పట్ల ఏం గొప్ప కార్యాలు చేశాడంటే ఆదికాండం 48వ అధ్యాయం, ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ తీయండి. బైబిల్ లేని వారు ఏం చేస్తారు? బైబిల్ లేని వాళ్ళు సిగ్గుపడండి. అంతే కదా? బైబిల్ లేకపోతే మనం ఏం చేయాలి? సిగ్గుపడాలి. బైబిల్ లేకపోతే పోయేటప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు ఒక కొత్త బైబిల్ ఇస్తాను నేను. మీకు ఒక కొత్త బైబిల్ మీలాంటి వాళ్ళ కోసం తెచ్చిపెట్టిన ఇంట్లో బైబిల్స్ అన్నీ. ఇలాంటి వాళ్ళు వస్తారు, అందరిని పిలిచి 10 మందిలో వాళ్ళకి బైబిల్ ఇవ్వాలని నా ఆశ. అప్పుడేమవుతుంది చెప్పండి? సిగ్గుపద్ది. రేపటి నుంచి నా బైబిల్ సంకలో పెట్టుకొని వస్తాం మనం కదా. తప్పకుండా మీరు లాస్ట్లో పోయేటప్పుడు బైబిల్ ఎవరు లేరు, మీ పక్కన ఉన్న వాళ్ళు మీరైనా తీసుకొని లాక్కొని రండి, ఏదో ఒకటి పట్టుకొని. న్యూ ఇయర్లో తిట్లొద్దులే. నాకు తెలిసి మీరు ఏం పట్టుకొని లాక్కొస్తారు? బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోతారు. దేవుడు 2024లో మనల్ని ఎలా కాపాడాడంటే 2025 పొందుకోవడానికి మొట్టమొదటిగా నీ పట్ల ఆయన చూపించింది, నిన్ను ఆయన కాపాడిన రీతి ఎలాంటిదంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు, చూద్దాం. ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనం. అతడు యోసేపును దీవించి, యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపును దీవించి ఒక మాట చెబుతున్నాడట. ఏం చెబుతున్నాడు? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. చూస్తారా మాట మరలా? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నిలుచుచుండిరో ఆ దేవుడు. అక్కడి నుంచి అందరూ చదవండి. ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యాకోబు వృద్ధుడైపోయిన తర్వాత యోసేపు ఏదో ఒక దేశంలో, దూర దేశంలో ఉంటే యోసేపుని పిలిపించుకున్నాడు. యోసేపు చనిపోయాడని అప్పటి వరకు భయంకరమైన బాధతో ఉన్నాడు తండ్రి అయినటువంటి యాకోబు. తన పెద్ద కుమారుల ద్వారా, తన 11 మంది కుమారుల ద్వారా ఒక విషయం తెలిసి వచ్చింది. ఏంటంటే ఐగుప్తులో ఒక గొప్ప మంత్రి స్థానంలో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యాకోబు యొక్క చిన్న కుమారుడు ఉన్నాడని తెలుసుకొని ఇదిగో ఒక వర్తమానం పంపించాడు. మీ నాన్న చావుకు సిద్ధమైపోయాడు, ఒక్కసారి నీ కళ్ళ చూసుకొని చనిపోతాడట, నువ్వు రావాలి అని అంటే మంత్రిగా ఉన్న యోసేపు వచ్చాడు. ఎవరి దగ్గరికి? తన తండ్రి అయిన యాకోబు దగ్గరకు వచ్చాడు. యాకోబు దగ్గరకు వస్తే యాకోబు యోసేపుని దీవించి, యోసేపుకు దీవించాల్సిన అవసరం ఉందా చెప్పండి? యోసేపు అప్పటికి ఎలాంటి స్థితిలో ఉన్నాడు చెప్పండి? మంత్రి. ఆయన కింద ఉన్నది ఏంటో తెలుసా? ఆ దేశపు ధాన్యాగారం అంతటి మీద ఆయన మంత్రి. చుట్టుపక్కల అన్ని దేశాలలో కరువు వస్తే ఐగుప్తు దేశంలోనే పంట, ఐగుప్తు దేశంలోనే ధాన్యం ఉంటే ఆ ధాన్యం అంతటి మీద గొప్ప అధికారి ఎవరు అని అంటే చెప్పండి? యోసేపుగా ఉంటే యోసేపు తండ్రి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడుతున్నాడట. తండ్రి నాకేం కావాలి చెప్పండి? దీవెనలు కావాలి. ఏం కావాలట? ఈరోజు తల్లిదండ్రులను దూషించేవారు ఉన్నారు సమాజంలో. జాగ్రత్త మీ మనసులో. ఒక మంత్రి స్థానంలో ఉండి, గొప్ప స్థానంలో ఉండి, ఇదిగో రేపో మాపో చావడానికి సిద్ధమైనటువంటి యాకోబు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడట? తండ్రి నన్ను దీవించని తండ్రి పాదాల మీద. ఇది ప్రతి మనిషికి ఉండాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్. ఇది మినిమం విలువ ప్రియులారా. ఇదిగో యోసేపు వచ్చాడు యాకోబు దగ్గరికి. యోసేపును తండ్రి అయిన యాకోబు దీవించి ఆయన అంటున్నాడట, రే నా పితరులైన అబ్రహాముని, నా పితరుడైనటువంటి ఇస్సాకుని, అంటే వాళ్ళ తాతగారైన అబ్రహాముని, వాళ్ళ తండ్రి అయిన ఇస్సాకుని, నన్ను, నా బిడ్డలందరినీ పోషిస్తున్నది ఎవరో తెలుసా? ఎవరట? దేవుడైన యెహోవా. చప్పలు కొట్టి దేవుని నామాన్ని. 2025లోనికి నువ్వు రావడానికి మొట్టమొదటిగా నీ దేవుడు నీకేం చేశాడో తెలుసా? ప్రతి పూట నీ కడుపు నింపుతూ వచ్చి నిన్ను పోషించాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని. ప్రతి పూట
నువ్వు అడగకుండానే నీకు ఆహారం పెట్టి, నీకు ఇష్టమైన ఆహారం పెట్టి ఆయన నిన్ను పోషిస్తూ వచ్చాడు. నువ్వు ఆకలి అనగానే నీకు ఆయన భోజనం సిద్ధపరిచాడు. పిల్లరా, మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు తెలుసా? 2024లో నిన్ను పోషించాడు. ఆయన ఏం చేశాడు? నిన్ను పోషించాడు. ఒకవేళ ఆయన నిన్ను పోషించలేదు, నా కష్టార్జితం అన్నావు అనుకో, ఆయన చిటికేస్తే చాలు. ఆయన చిటికేస్తే చాలు ఏమైపోతావో తెలుసా? ప్లేట్లో బిర్యానీ అన్నీ ఉంటాయి, తినడానికి ఎవరు ఉండవు, మనం ఉండవు. కొన్ని మాసాల క్రిందట ఒక వీడియో చూశాను. ఒక రెస్టారెంట్లోకి ఒక అతను వెళ్ళిపోయి అన్ని ఆర్డర్ చేసుకున్నాడు. మొత్తం వచ్చేసింది, టేబుల్ మీద ఉన్నాడు, ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక కొద్ది క్షణాలలో తాను ఇష్టంగా ఆర్డర్ చేసుకున్న ఆహారాన్ని భుజించాలి. ఏమైపోయాడు తెలుసా? ఆహారం మీద అలాగే పడి ప్రాణాలు వదిలేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సంవత్సరం అంతా మీరు భుజించింది మీ కష్టార్జితమా, దేవుడు మీకు ఇచ్చిన మెతుకులా? చెప్పాలి మీరు. తిన్నోళ్ళు మీ నోటితో మీరు చెప్పాలి, ఎవరిచ్చారు మనకి? నాకైతే నా దేవుడు నన్ను పోషించాడు, నాకైతే నా కుటుంబాన్ని దేవుడు పోషించాడు, నాకైతే నా కష్టార్జితం కాదు, నా శాయశక్తులు కాదు, నా యొక్క ఏది కాదు, కానీ నన్ను, నా కుటుంబాన్ని కడుపు నింపింది ఎవరు అనంటే పరలోకమందున్న నా దేవుడు. ఆయన యుగయుగములకు మహిమనందునుగాక, ఆయన యుగయుగములకు గణపరచబడునుగాక, ఆయన యుగయుగములకు స్తుతింపబడునుగాక, ఆయన నామం అనేక మంది మధ్యలో పైకెత్తబడునుగాక, ఆయన నామం అత్యున్నతమైనదిగా స్తుతింపబడునుగాక. దేవుడు 2024లో నిన్ను పోషించాడు, నీ ఆకలి తీర్చాడు, నీ బిడ్డలను పోషించాడు. నువ్వు లేమిలో ఉన్నప్పుడు, అయ్యో నా కుటుంబంలో ఏమీ లేదే, ఎలా నా బిడ్డలను నేను పోషించుకోవాలి, ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలా నా కుటుంబాన్ని నేను ఆదరించుకోవాలి అని నువ్వు ఆలోచించిన వేళలో దేవుడు నిన్ను దగ్గరకు తీసి నీకు ఆహారాన్ని పెట్టాడు. అందుని బట్టి 2024లో నువ్వేం చేయాలో తెలుసా? 2025లో నువ్వేం చేయాలో తెలుసా? కృతజ్ఞుడివై ఆయనకి బ్రతకాలి. ఏమై బ్రతకాలి? 2024లో నన్ను పోషించిన దేవుడా, ఈ 2025లో కూడా నువ్వు నన్ను పోషించాలంటే నువ్వేం చేయాలి? యోసేపు వెళ్ళిపోయి తన తండ్రి కాళ్ళ దగ్గర ఎలా పడ్డాడో, ప్రతి వారం నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మందిరములో దేవుని పాదాలు ఎద్దపడాలి. అది కనుక తప్పిపోయావో జాగ్రత్త గుర్తుపెట్టుకో, 2025లో నిన్ను బతికించినందుకు, నీకు ఆయుష్ ఇచ్చినందుకు, నేను నిలబెట్టినందుకు దేవుడు సిగ్గుపడతాడు. అసలు ఈడికే నేను నా ఆయుష్ ఇచ్చింది, ఈవిడికైనా బ్రతికిచ్చింది, అసలు వీడికా నేను పట్టెడు మెతుకులు పెట్టి పోషించింది. కుక్క విశ్వాసం చూపించకపోతే పట్టెడు మెతుకులు వేసినందుకు దాన్ని మనం ఎలా కొడతామో తెలుసా? ఒక మనిషి విశ్వాసాన్ని కోల్పోతే మనం ఏమంటామో తెలుసా? నీకంటే కుక్క మేలురా అంటాం మనం. మనుషులను అయితే అంటాం, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ప్రియులారా, దేవుని దగ్గరే నీకంటే కుక్క మేలురా అనిపించుకునే స్థితి మనం తెచ్చుకుంటాం. ఆమెను చెప్పొద్దులేండి, చెబుతారు, మీరు నిద్రపోతున్నారు నాకు తెలుసు. మొట్టమొదటిగా 2024లో నిన్నేం చేశాడు చెప్పండి దేవుడు? చెప్పండి, 2024లో మిమ్మల్ని ఏం చేశాడు దేవుడు? మిమ్మల్ని, మీ కుటుంబాలని, మనల్ని, మన కుటుంబాలని ఆయన పోషించాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని. రెండవదిగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 19వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు, ఆ నుంచి అందరూ చదవండి, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చదవండి. నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పాడట. ఎవరు చెప్తున్నాడు? దైవజనుడైన మోషే. ఏం చెబుతున్నాడు తెలుసా? ప్రభువా, ఐగుప్తు బానిసత్వంలో నుండి వీళ్ళని నువ్వు తీసుకొని వచ్చావు, అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వేం చేస్తూ వచ్చావో తెలుసా? వీళ్ళని ఏం చేస్తూ వచ్చావట? క్షమిస్తూ వచ్చావు. ఇప్పుడు కూడా క్షమించు, ఎందుకంటే నువ్వు క్షమించకపోతే వాళ్ళు బ్రతకలేరు ప్రభువా. నువ్వు క్షమించకపోతే వాళ్ళు బ్రతకలేరు, వాళ్ళ జీవితం ఉండదు, వాళ్ళు చచ్చిపోతారు ప్రభువా. వాళ్ళకి రేపు అన్నది వాళ్ళ క్యాలెండర్లో చెప్పండి ఉండదు. మీకు అర్థమవుతుందా? రేపటి దినాన్ని క్యాలెండర్లో మీరు చూడాలంటే దమ్ముండాలి. మనకి ఏముండాలి చెప్పండి? దమ్ముండాలి. ఎలాంటి దమ్మో తెలుసా? వీళ్ళకి ఆ దమ్ము లేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోషేని అడుగుతున్నారట. మేము దేవుణ్ణి అడగలేం, మమ్మల్ని క్షమించమని మేము దేవుణ్ణి అడగలేము. ఎందుకంటే ఆయన అడిగితే ఎక్కడ కొడతాడు? నోటి మీద కొడతాడు ఆయన.
అందుకే వాళ్ళు అంటున్నారట, ఇదిగో మోషే దైవజనుడా, నువ్వెవరిని అడుగు, దేవుణ్ణి అడుగంటే మోషే గారు వెళ్ళి దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నారంట. అయ్యా నీ బిడ్డలయ్యా, నా ప్రజలయ్యా, రక్షించయ్యా, క్షమించయ్యా, క్షమించు, వాళ్ళ తప్పులను క్షమించు, వాళ్ళ పాపాలను క్షమించని అడుగుతున్నాడట. మనం కూడా ఏం చేస్తామని చెప్పండి? దైవజనుల దగ్గరకు వచ్చి మోకాళ్ళేసి ప్రార్థించమంటాం. ఎందుకు? మనకు తెలుసు మనం ప్రార్థన చేస్తే జరగదని కదా. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన చెప్పండి మనం అంత గొప్ప దేవుని దగ్గర మరి మన ప్రార్థన ఆలకించడని తెలుసు. ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే అయిపోయింది. వెళ్ళిపోయి అయ్యో మమ్మల్ని క్షమించమని దేవుని దగ్గర వేడుకోమంటే మోషే వెళ్ళిపోయి దేవుని దగ్గర వేడుకుంటున్నాడంట, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభు అని. 2025 నీ జీవితంలో నీకు రావడానికి రెండవదిగా దేవుడు నిన్నేం చేశాడో తెలుసా? 2024లో నువ్వు చేసిన పాపాలన్నీ ఆయన పరిగణించక, లెక్కలేకి తీసుకోక, చూసి చూడనట్టు ఆయన క్షమించి వదిలేశాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తావు ఒకసారి. ఆయన క్షమించి వదిలేశాడు. ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలీల పాపాలను క్షమించి వదిలేసినట్టుగా నిన్ను క్షమించి వదిలేశాడు. చూసి చూడక చేసిన తప్పులు నువ్వు, ఎవరు చూడలేదులే అని నువ్వు చేసినటువంటి తప్పులు, ఎవరు చూడలేదులే అని నువ్వు చేసినటువంటి భయంకరమైన పాపాలు, దేవుణ్ణి ధిక్కరించి లోకంలో కలిసిపోయి మందిరాన్ని ధిక్కరించి మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయావు చూసావా? దేవుణ్ణి అవమానపరుస్తూ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెడుతూ వెళ్ళిపోయావు చూసావా? ఆ రోజు దేవుడు నిన్ను క్షమించాడు. అవును, దేవునిని ధిక్కరించి ఇదిగో ప్రభు వల్ల ఆరాధనకి రాకుండా, ఇదిగో పాపములో పడిపోయి లోకంలో సినిమాలు, షికారులు, తాగుడు అన్నటువంటి అనేకమైన అబద్ధాలతో కూడినటువంటి జీవితాన్ని లోకంలో గడిపావు చూసావా? అప్పుడు దేవుడు నిన్నేం చేశాడు తెలుసా? ఏం చేశాడు దేవుడు? క్షమించాడు నిన్ను ఆయన. అవును, మొదటిగా దేవుడు నిన్ను పోషించాడు. చెప్పండి. రెండవదిగా నువ్వు మాట్లాడిన బూతుల్ని, నువ్వు చూసిన సినిమాలని, ఎవరు చూడలేదని నువ్వు చేసిన పాపాలని, అయ్యో ఏం కాదులని గర్వమెక్కి చేసిన పాపాన్ని, దేవుడు నన్ను ఏం చేయలేదులని గర్వమెక్కి చేసిన పాపాలన్నింటినీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ భయంకరమైన జీవితాన్ని 2024లోనే చివరి గడియల్లోనే 2005లోకి నువ్వు అడుగు పెట్టక ముందే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన క్షమించి 2025లోనికి నిన్ను తీసుకుని వచ్చాడు. ఏం చేస్తావు దేవునికి? చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుచు. మూడవదిగా దేవుడు నీ జీవితంలో నీకేం చేశాడంటే, మూడవదిగా నీ జీవితంలో 2024 నుండి 25లోకి నువ్వు రావడానికి దేవుడు నిన్నేం చేశాడు అనంటే చూద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం, 14వ అధ్యాయము 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. అందరం చదువుదామా ఒకసారి? మోషే గారు మాట్లాడుతున్నారు. మోషే మాట్లాడుతున్నాడట, నన్ను పంపినవాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము అంటున్నాడు. నాకంత బలం అంటున్నాడు. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను చూసి చెబుతున్నాడట, అరే ఇశ్రాయేలీలు ఎంతమందో తెలుసా? ఇశ్రాయేలీలు నడిపించేటప్పుడు ఇశ్రాయేలీలు ఎంతమందో తెలుసా? సుమారుగా 6 లక్షల మంది యవనస్తులు. ఎంతమంది? 6 లక్షల మంది యుద్ధం చేయగలిగిన యుద్ధ యోధులు. మొత్తం ఎంతమందో తెలుసా? స్త్రీలు, పిల్లలు, ముసలోళ్ళు ఎంతమందో తెలుసా? సుమారుగా 20 లక్షల మంది. ఎంతమంది? 20 లక్షల మందిని ఒక్క మనిషి కర్ర పట్టుకొని వాళ్ళని ఒక దేశం నుండి మరొక దేశానికి నడిపించాలి. సాధ్యమా ఇది చెప్పండి? సాధ్యమా? ఒక్క మనిషి 20 లక్షల మంది జనాల్ని ముందుగా వెళుతూ ఒక దేశం నుండి మరొక దేశానికి తీసుకొని వెళ్ళాలి. ఈయనేమో యవనస్తుడు, అందులో చాలా ముదురులు ఉన్నారు, తల మోసిన వాళ్ళు ఉన్నారు. వింటారా చెప్పండి యవనస్తుడైన మోషే మాట? మోషే మాట్లాడుతున్నాడు, అసలు ఇంతమందిని నేను నడిపించడానికి నా దగ్గర ఉన్న బలం ఏంటని మీరు అనుకుంటున్నారో తెలుసా? ఆ బలం ఏంటి అనంటే, ఆ బలం నాకు ఎలా వచ్చిందంటే, ఎవరు అనుగ్రహించారట? నేను అక్కడి నుండి బయలుదేరినది మొదలుకొని, ఏంది గోల? మాట్లాడకండి కొద్ది సమయం, దయచేసి కొద్ది సమయం పాటు గోల చేయకండి. మోషే అంటున్నాడట, ఆ బలము నాకు ఎలా వచ్చిందంటే, నా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఏం చేశాడట?
నా దేవుడు నాకు అనుగ్రహించాడు. నువ్వు అనారోగ్యంలో పడిపోయినప్పుడు నువ్వు అనుకున్నావే ఇక నా జీవితం లేదు, 2024 నాకు సమాప్తం, నా భార్య అలా, నా పిల్లలలా, నా జీవితం ఎలాగా, ఈ అనారోగ్యంలో నేను చస్తే నా పరిస్థితి ఎలాగా నువ్వు అనుకున్నావా లేదా? నా ఇంట్లో నా తల్లికి రోగం వచ్చింది, నా ఇంట్లో నా తండ్రికి రోగం వచ్చింది, నా ఇంట్లో నా భర్తకి రోగం వచ్చింది, నా ఇంట్లో నా పిల్లలకి రోగం వచ్చింది, నా ఇంట్లో ఇదిగో నాకు ఇలాంటి రోగం వచ్చింది. ఇక్కడ నుండి తిరిగి మరలా నేను బలం పొందుకోవడం ఎలాగా? ఆర్థికంగా నేను పడిపోయాను, అప్పుల్లో పడిపోయాను, ఇక తిరిగి మరలా నేను బ్రతకడం ఎలాగా? అనుకున్న వారు మోసం చేశారు, నాకున్న బలమంతా నేను కోల్పోయాను. తిరిగి మరలా నేను బ్రతకడం ఎలాగని నువ్వు ఆలోచించినప్పుడు 2024లో నీకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నిన్ను బలపరచాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని. మొదటిగా ఆయన నిన్ను పోషించాడు, రెండవదిగా ఆయన నిన్ను క్షమించాడు 2024లో, మూడవదిగా ఆయన నిన్ను పోషించాడు, తర్వాత ఆయన ఏం చేశాడు? నిన్ను బలపరిచాడు. నిన్ను బలపరిచాడు. తర్వాత ఏం చేశాడో చూద్దాం. రెండవ దినవృత్తాంతములు గ్రంథము 32వ అధ్యాయము. 32వ అధ్యాయము. దినవృత్తాంతములు 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. 22వ వచనం. హిజ్కియాను యెరూషలేము కాపరస్తులను అషూరు రాజైన సెన్హరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను చెల్లించారట. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మీకు అందరికీ హిజ్కియా తెలుసు కదా? హిజ్కియా తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీ ఊర్లో ఎవరు లేరులే, నాకు తెలుసు. బైబిల్లో ఉండే హిజ్కియాని గురించి అడుగుతున్నాను. చేతులు ఎత్తారంటే హిజ్కియా గారు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. హిజ్కియా తెలీదా ఎవరికి? 15 సంవత్సరాల ఆయుష్ పెంచింది ఎవరికి బైబిల్ గ్రంథంలో? దేవుడు హిజ్కియాకి. ఆయన అనుకున్నాడు ఒకరోజు, ప్రవక్త వెళ్ళిపోయి చెబితే, నా జీవితంలో ఇక రేపు అన్నది లేదు, నా జీవితంలో నూతన సంవత్సరం అన్నది లేదు. నా జీవితం ఏమైపోయింది? ఇక అయిపోయింది. దేవుడు చంపాలని హిజ్కియాని నిర్ణయించుకుంటే దేవుడు ప్రవక్తను పంపించాడు. హిజ్కియాని చంపేస్తున్నాను, హిజ్కియా జీవితం చక్కపరుచుకోమని చెప్తే హిజ్కియా ప్రార్థన చేయగానే దేవుడు ఎంత ఆయుష్ను అనుగ్రహించాడు తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించాడు. 15 సంవత్సరాల ఆయుష్ను ఆయనకు అనుగ్రహించడానికి కారణం ఏంటో తెలుసా? 15 సంవత్సరాలు నూతన సంవత్సరాలను మరలా ఆయన చూశాడు. కారణం ఏంటో తెలుసా? ఇదిగో హిజ్కియా దేవుని మందిరాన్ని ప్రేమించాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడు. హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? దేవుని మందిరాన్ని. హిజ్కియాకి తెలిసిందల్లా అడ్రస్ ఒకటే, ఎప్పుడు ఇంట్లో ఉండడు హిజ్కియా. ఎక్కడుంటాడు తెలుసా? హిజ్కియా ఎప్పుడు మందిరంలోనే ఉండేవాడు. ఆయన రాజు అయిన వెంటనే మొట్టమొదటిగా ఏం చేశాడో తెలుసా? మొట్టమొదటిగా ఏం చేశాడంటే, మూసివేయబడిన మందిరపు తలుపులు తెరిచి మందిరాన్ని క్లీన్ చేశాడు తన చేతులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం. ఆయన రాజైన మొట్టమొదటి సంవత్సరము, నా మొట్టమొదటి నెలలో మొట్టమొదటి రోజున ఆయన చేసిన కార్యం ఏంటంటే, దేవుని కార్యం చేశాడు. మందిరం తెరిచి మందిరాన్ని క్లీన్ చేసి అక్కడ ధూప నైవేద్యములను ప్రారంభించి యాజకులను పిలిపించి దేవుని యొక్క స్తుతి ఆరాధనలను ఇదిగో ప్రారంభించాడట హిజ్కియాకి మందిరం అంటే ప్రాణం. ఏమంటే ప్రాణం? మందిరం అంటే ప్రాణం. అందుకే దేవుడు ఇదిగో చంపాలని ఉద్దేశించిన ప్రార్థించిన వెంటనే హిజ్కియాకి ఎంత ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఒకరోజు ఈ హిజ్కియాకి భయంకరమైన పరిస్థితి వచ్చింది. అన్ని రాజు అయినటువంటి ఒక రాజు వచ్చాడు, అతని పేరు సెన్హరీబు. వచ్చి రాజ్యం చుట్టూ ముట్టడి వేసి సవాలు దూతున్నాడు. వచ్చేసేయండి, నాకు లొంగిపోండి, లొంగిపోకపోతే మిమ్మల్ని కత్తికొకరిని నరికి చంపేస్తా అన్నాడు. కానీ హిజ్కియా ఏమన్నాడు తెలుసా? నెమ్మదిగా ఉండమని చెప్పాడు ప్రజలు.
గుర్రాల మీద వచ్చేసి వాళ్ళు యుద్ధబేరి మోగిస్తున్నారు. ఇదిగో యుద్ధబేరి మోగిస్తూ ఇదిగో లొంగిపోండి లొంగిపోండి అంటే హిజ్కియా ఏమాత్రం భయపడలేదు. యెషయా గారికి వర్తమానం పంపించాడు, మా పరిస్థితి అలాగ ఉంది, ఇదిగో చంపుతామంటున్నారు, బయట గుర్రాలు కనపడుతున్నాయి, ఇదిగో యుద్ధబేరి, ఇదిగో అనేక మంది సైనికులు కనపడుతున్నారు, అడుగు పెడితే మేము చంపేస్తట్టున్నారు, ఉదయం లేచి బయటకు వచ్చి చూస్తే మమ్మల్ని చంపడానికి అనేకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమందో తెలుసా? 1,85,000 మంది. ఎంతమంది? 1,85,000 మంది హిజ్కియాని చంపడానికి, హిజ్కియా యొక్క ప్రజలను, ఆ దేశ ప్రజలను చంపడానికి రాజ్యం చుట్టూ మోహకరించారు. హిజ్కియా ఎక్కడ ఉంటాడని చెప్పాను? హిజ్కియా ఎక్కడ ఉంటాడు? మందిరంలో. అప్పుడు యెషయా చెప్తాడు, ఏం భయపడద్దు, వాడికి లొంగిపోవద్దు. వాడేమంటాడు తెలుసా? మీరు మీ దేవుడున్నాడని మీరు గర్వంతో ఉన్నారు కదా, అనేకులు నా పైకి వచ్చిన వారు చూడండి, వాళ్ళ దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు ఏమన్నా ఈరోజు బ్రతికి బట్టగట్టారా అంటాడు. అన్యరాజు హిజ్కియాని. ఏం భయపడాడు హిజ్కియా. ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదిగా ఆయనకి ఏం జరిగినా ఆయనకు ఒకటే తెలుసు, ఎక్కడికి వెళ్తాడు తెలుసా? మందిరంలోనికి వెళ్తాడు. చప్పలు కూడా దేవుని నామమున. ఆయన ప్రతిదినం ఎక్కడికి వెళ్తాడో తెలుసా? మందిరంలోనికి వెళ్తాడు. అందుకే హిజ్కియా గురించి ఒక మాట ఉంటది, ఆయన తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం ఎలా బ్రతికాడట? దేవునికి యుక్తమైన వాడిగా బ్రతికాడట. దావీదు కూడా మందిరం 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 అని పాకులాడేవాడు, మందిరం మందిరం అని పాకులాడేవాడు. అందుకే హిజ్కియాకి ఏం జరిగిందంటే, హిజ్కియా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు మందిరంలో. ఒకరోజు ఉదయం లేచి బయటకు వచ్చాడట. డైలీ చూస్తున్న యుద్ధాల సౌండ్ లేదు ఈరోజు. ఏమైపోయింది చెప్పండి? డైలీ కనబడుతున్న సైనికులు లేరు. యుద్ధబేరి మోగిస్తున్నారే, లొంగిపోండి లేకపోతే చంపేస్తాం, నరికేస్తాం, బాంబులేస్తాం అంటున్నారే, ఆ రాజు కనపడలేదు. సెనహరీబు, ఆ యుద్ధ వీరులు కనపడలేదు, ఆ గుర్రాలు కనపడలేదు. ఏమైపోయిందని ఆ రాజు కోట ఎక్కి చూశాడట. ప్రాకారాల అవతల చూస్తే రాత్రికి రాత్రే యెహోవా దూత వచ్చి 1,85,000 మంది కాలు దూతున్న సైన్యాన్ని నరికేసి వెళ్ళిపోయిందట. చప్పలు కొడితే ఉన్నామండి భయం. అదే ఇక్కడ రాశాడు, నలు దిశల నుండి వచ్చిన శత్రు సైన్య సమూహాలు ఏం చేశాయట? చదువుదాం మరలా ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 22వ వచనం. యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సెనహరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడెను. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హిజ్కియా వలె గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా నిన్నేం చేశాడో తెలుసా? హిజ్కియా వలె దేవుడు కూడా నిన్నేం చేశాడంటే 2024లో అపవాది నిన్ను అంతం చేయాలని, అపవాది నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, అపవాది నిన్ను అంతమొందించాలని అనేక వైపుల నుండి ప్రయత్నించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్ని వైపుల నుండి వచ్చిన శత్రు సైన్య సమూహాలను ఆయన ఇదిగో నీకు సెక్యూరిటీగా ఉండి ఆయన పారద్రోలాడు, తిప్పికొట్టాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాయి. నువ్వు 2025లో అడుగు పెట్టడానికి కారణం ఏంటంటే, అపవాది వేసిన అనేకమైన బాణాలు నీకు తగలకుండా ఆయన అడ్డుకున్నాడు. మా జీవితంలో కూడా 2024 ఇక లాస్ట్ ఏమో అనుకున్నాను నేను. తెలుసా మీకు? 2023లో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మా దైవ జనరల్కి ఆమెకి ఆయాస్ ఉంటుంది, వీజింగ్ ఉంటుంది. లంగ్స్ టెస్ట్ చేసి ఈమెకి లంగ్ ఫంక్షన్స్ 24% మాత్రమే వర్క్ అవుతున్నాయి. ఎంత? లంగ్స్, ఊపిరితిత్తులు 24% మాత్రమే వర్క్ అవుతున్నాయి. నేను సైలెంట్గా ఉన్నాను. ఆయన అన్నాడు, ఆర్ యూ ఆడిబుల్ టు మీ అని అడిగాడు. ఎస్ డాక్టర్, ఐఎమ్ లిజనింగ్ టు యూ అని చెప్పాను. నీకు వినపడుతుందా నేను చెప్పేది అన్నాడు. సైలెంట్గా ఉన్నావు. ఆమెకి 24% మాత్రమే లంగ్స్ వర్క్ అవుతున్నాయి. 24% మాత్రమే. 40% కంటే తక్కువ ఉంటే మనిషి బ్రతకడం కష్టం, తన యొక్క జీవితాన్ని తాను కొనసాగించడం కష్టం. ఆవిడని బయటికి పంపించేసి నాతో మాట్లాడాడు డాక్టరు, జాగ్రత్త, 40% కంటే పైనుంటేనే దాన్ని ఏదైనా ట్రీట్మెంట్ ద్వారా మనం పెంచగలం, 40 కంటే తక్కువ ఉంటే అవి పెరిగే అవకాశమే లేదని చెప్పాడు డాక్టర్. అయితే మీరు ఒకటి చేయొచ్చు, 24లోనే మెయింటైన్ చేయొచ్చు. దాన్ని ఏం చేయొచ్చు?
ఆ 24 కంటే ఇంకా తగ్గిపోయిందంటే మనిషి బ్రతకడం కష్టం. ఊపిరాడదు, హార్ట్ ఆగిపోద్ది, బ్రెయిన్ ఆగిపోద్ది, రక్త ప్రసరణ జరగదు, భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. శాచ్యురేషన్ లెవెల్స్ పడిపోతాయి, బీపీ లెవెల్స్ పడిపోతాయి, షుగర్ లెవెల్స్ పడిపోతాయి, చావుకు చేరువైపోతాం. 24%తో భయంకరమైన వేదంతో మేము తిరిగి ఎవరికి చెప్పకుండా వచ్చేసాం. మా డబ్ల్యూఎఫ్సి కుటుంబంలో మాత్రమే తెలిస్తే, దైవజనులు రవి గారికి, ప్రశాంతి సిస్టర్ గారికి, వీళ్ళకి మాత్రమే తెలుస్తాయి, కానీ ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు. మా డబ్ల్యూఎఫ్సిలో ఉన్నటువంటి కుటుంబాలందరికీ తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు భారం కలిగి ప్రార్థన చేస్తారు. కానీ మేము వచ్చాం 3 నెలల తర్వాత మరలా వెళ్ళాలి మేము ఫాలోఅప్కి. మేమేం చేసామో తెలుసా? ఈ ట్రీట్మెంట్లు ఇవన్నీ కాదు, 3 నెలల తర్వాత వెళ్ళలేదు. సంవత్సర కాలం పాటు మేము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అసలు ఈ ట్రీట్మెంట్లు ఇవన్నీ వీళ్ళ మీద ఆధారపడమే వద్దన్నాం అనుకున్నాం. సంవత్సరం తర్వాత మొన్న వెళ్ళాం మేము, ఒక వారం కిందట. మేము వెళితే మా మామయ్య వాళ్ళందరూ ఫోర్స్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ ఫోర్స్ మేరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఈమె డాక్టర్ గారిని చూడంగానే హవర్ యూ డాక్టర్ అని అడిగింది. ఆయన అడుగుతున్నాడు, నువ్వు చెప్పు ముందు, నువ్వు ఎలా ఉన్నావు, బతికే వచ్చావా అంటున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు బ్రతికొస్తావన్న ఆలోచన నాకు లేదు. నువ్వు ఎలా ఉన్నావు చెప్పు అంటున్నాడు. మేము బాగున్నామంటే ఆయన లంగ్స్ టెస్ట్ చేయడానికి ప్రారంభించాడు. లంగ్స్ టెస్ట్ చేసినప్పుడు, లాస్ట్ టైం లంగ్స్ టెస్ట్ చేసినప్పుడు 24% లంగ్స్ వర్క్ అవుతుంది, ఇక నో ఛాన్సెస్ ఎటాలని చెప్పాడు డాక్టర్. ఈసారి లంగ్స్ టెస్ట్ చేసి ఆయన ఫేస్ ఫీలింగ్స్ మారిపోయాయి. ఏమని అన్నాడు తెలుసా? లంగ్స్ ఫంక్షన్స్ 41 వచ్చింది. సపలు కొడితే 41 వచ్చింది. ఆయన ఏమన్నాడు ముందెళ్ళినప్పుడు ఏమన్నాడు? ఇంక్రీజ్ అయ్యే అవకాశమే లేదు, ఇక చావే శరణం అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? సంవత్సర కాలం పాటు ట్రీట్మెంట్ లేదు, కేవలం ప్రార్థన మీద దేవుని పైన మేము ఆధారపడ్డాం. వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ ఏమనంటే ఇప్పుడు 41 ఉంది. ఆయన ఎంత ఉండాలన్నాడు? 40 కంటే పైన ఉండాలన్నాడు. 40 ఉందా? 40 కంటే పైన ఉందా? ఎంత ఉంది? 41 ఉంది. చప్పలు కొట్టి దేవుని నామమున. ఆయన నమ్మకుండా రెండోసారి టెస్ట్ చేశాడు. మరలా ఆయన నమ్మడం లేదు, నమ్మకుండా రెండోసారి టెస్ట్ చేసి మరలా ఏమన్నాడు తెలుసా? మరలా 41 వచ్చింది అన్నాడు. చీచి తూచన్నాడు. మరలా చేసి మరలా ఏమన్నాడు తెలుసా? మరలా 41 వచ్చింది అన్నాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. 2024లో జాగ్రత్తగా వినండి. అపవాది మనల్ని అంతం చేయాలనుకున్నాడు. అపవాది నిన్ను, నీ కుటుంబానికి కాకుండా చేయాలనుకున్నాడు. రోగాలతో నిన్ను మొత్తాలనుకున్నాడు. భయంకరమైన కష్టాలతో నిన్ను ఇదిగో తొక్కేయాలనుకున్నాడు. లేమిలోనికి నిన్ను లాక్కొని వెళ్ళిపోవాలనుకున్నాడు. అనారోగ్యంలోనికి నిన్ను లాక్కొని వెళ్ళాలనుకున్నాడు. ఇదిగో పాపపు బంధకాల్లోనికి నిన్ను లాక్కొని వెళ్ళాలనుకున్నాడు. 4 దిశల నుండి వచ్చిన అపవాది బంధకాలను ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన అడ్డుకొని త్రోసివేశాడు. చప్పలు కొడితే ఉన్నామని మహిమ. చివరిగా ఆయన 2024 దాటి 2025లోనికి నువ్వు రావడానికి చివరిగా నీకేం చేశాడు తెలుసా? ఆ మాట చూస్తే మీకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళిపోయి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయం 4. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరద్దాం. కొంతమందికి అసలు చప్పట్లేదు, న్యూ ఇయర్ వర్తమానం లేదు, అందరికీ కేక్ మీద నిద్ర మీద ఉంది మనసు కొంతమందికి కదా. ఇంకెప్పుడు మీరు దేవుని వాక్యం వింటారు? ఎప్పుడు దేవుని కొరకు జీవితాలు కట్టుకుంటారు? ఈ రోజన్నా అసలే 2025 దేవుడు మనకు పెట్టిన భిక్ష పడేసాడు. ఆయన తీసుకో, ఇంకో సంవత్సరం అయినా నా కొరకు బ్రతుక నేను అని చెబుతుంటే మీకు చలనం లేదు కొంతమందికి. అసలు దేవుడు నిన్నేం చేశాడట? నీ వైపు అన్నింటినీ ఎలాంటి కష్టాలు వచ్చినా ఆయన అడ్డుకుంటూ 2024లో నిన్ను సజీవుడిగా నిలబెట్టాడట, ఆయుష్నిచ్చాడట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. మొదటిగా దేవుడు నీకేం చేశాడు? మొదటిగా ఏం చేశాడు? మొదటిగా నిన్ను పోషించాడు, నీకు ఆహారం పెట్టాడు నిన్ను బ్రతికించడానికి. రెండవదిగా నువ్వు చేసిన పాపాలన్నింటినీ లెక్కించక ఆయన క్షమించాడు. మూడవదిగా
నిన్ను పోషించి ఆయన బలపరిచాడు. నాలుగవదిగా, అన్ని వైపుల నుండి వచ్చే శత్రువు యొక్క బాణాలను, కష్టాలను, నష్టాలను, అనారోగ్య పరిస్థితులను ఆయన అడ్డుకొని నిన్ను నిలబెట్టాడు. ఐదవదిగా ఆయన నీకేమిచ్చాడు తెలుసా? ఆయన నిన్ను సజీవుడిగా నిలబెట్టాడు. అందువలన 2025లో నువ్వు అడుగుపెట్టి బ్రతకగలిగావు పిల్లరా. 2025లో మనమందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? మరలా దేవుడు వాగ్దానం ఇవ్వాలని ఎదురు చూస్తున్నాం. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? చేతులు ఎత్తండి. 2025 వాగ్దానం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ధైర్యంగా చేతులు ఎత్తండి. ధైర్యంగా చేతులు ఎత్తండి. ఎస్, వీ నీడ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానాలు చేయి దేవుడు. ఆమేన్. దేవుడు ఆయన వాగ్దానాలు చేసి మన జీవితంలో నెరవేర్చు దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. 2023లో దేవుడు వాగ్దానం చేసి 2024లో నాకు నెరవేరింది, 2024లో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. కొంతమంది ఎత్తున్నారు. తప్పిపోయిందా వాగ్దానం? తప్పిపోయిందా వాగ్దానం? తప్పిపోయిందా వాగ్దానం? తప్పిపోవడానికి కారణాలు మీకు తెలుసా? దేవుడు తప్పిపోయేవాడు కాదు. దేవుడు నా జీవితంలో చేయలేదని దూషించారో ఏం ఎరగొడతాను నాకు తెలియదు అసలు ఈరోజు. మీకు అర్థమవుతుందా? నెరవేరకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? కారణాలు ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఇష్టడుగా లేవు. నువ్వేం చేయలేదు. ఎప్పుడు దేవుడే నీ జీవితాల్లో ప్రామిస్ చేయాలి. నువ్వెప్పుడు దేవుని కోసం ప్రామిస్ చేస్తావు? మరలా ఒకసారి 2025లో వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న వారి చేతులు ఎత్తండి ఒకసారి బిగ్గరగా. ఈరోజు మీరందరూ ఏం చేయాలో తెలుసా? వాగ్దానం తీసుకోక ముందు గట్టి మనసుతో మీరు దేవునికి ఒక వాగ్దానం చేయాలి. వాగ్దానం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు లేయట్లేదు చేతులు. ఆయన వాగ్దానం చేయాలనుకున్నప్పుడు మాత్రం పెద్దగా ఎత్తారు రెండు చేతులు. మీరు వాగ్దానం చేయాలన్నప్పుడు మాత్రం ఎత్తారంటే రౌడీజం చేస్తాం కదా మనం దేవుడి మీద. చెయ్యి కదా, రౌడీజం. నువ్వు చేయమని ఆయన బ్రతిమాలితే చేసుడు లేదు, గీసుడు లేదు. మనం వాగ్దానం తీసుకోవడానికి ముందు మీ జీవితాలలో దేవునికి ఒక గొప్ప వాగ్దానం చేయండి, ఒక ఉన్నతమైన వాగ్దానం చేయండి. తండ్రి, నా జీవితంలో నువ్వు వాగ్దానాలు చేసి నెరవేర్చువాడవి. నీ కొరకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం అయినా నేను అసలు మందిరానికి ఆబ్సెంట్ అవ్వనని ఒక్క వాగ్దానం చేయి దేవునికి. నీ నోటితో చూద్దాం. ఈ సంవత్సరంలో చెయ్యి ఒక్కసారి. ఒక్క వాగ్దానం చేయి. ఈ సంవత్సరంలో నీకు అయిష్టమైన ఈ పాపాన్ని నేను వదిలేస్తానని ఒక్కసారి వాగ్దానం చేయి. ఈ సంవత్సరంలో చేసి నిలబడు దేవునికి. నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో ఒకసారి ఆలోచించు దేవుడు. నీ వాగ్దానం, ఒక వాగ్దానం నువ్వు ఈరోజు తీసుకుంటే నీ ఎడల ఆయన 100 వాగ్దానాలు నెరవేరుస్తాడు 2025లో. తెలుసా నీకు? వాగ్దానం చేయి. గట్టి మనసుతో వాగ్దానం చేయి. గట్టి మనసుతో వాగ్దానం చేయి. తండ్రి, ఈ సంవత్సరంలో నీ కొరకు నా కష్టార్జితంలో ఇదిగో ఇంత బాగా నీ సేవ కొరకు, ఇదిగో నీ సువార్త కొరకు, నీ మందిరం కొరకు నేను ఇస్తానని వాగ్దానం చేయి. వాగ్దానం చేయి. ప్రతి ప్రార్థనలో నేను ఉంటాను. నేను కష్టపడి నా శరీరం ఉంచి నా చెమట ప్రతి పనిలో, నీ పనిలో నా చెమట కార్చాలని ఇదిగో నువ్వు ఒకసారి వాగ్దానం చేయి. చేయగలవా? చెయ్యండి. మీకు ఈరోజు వాగ్దానము చేయకుండా, చెప్పండి, వాగ్దానము తీసుకునే అర్హత మీకు లేదు. చెప్పండి గట్టిగా, వాగ్దానము చేయకుండా. మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, చేయొచ్చి. నేను ఈరోజు వాగ్దానము చేయకుండా, చెప్పండి, వాగ్దానం తీసుకునే అర్హత నాకు లేదు. చెప్పండి అంటే సైలెంట్గా ఉన్నారు. చేయించి చెప్పండి, చేయించి చెప్పండి. నేను ఈరోజు వాగ్దానం చేయకుండా దేవునికి వాగ్దానం తీసుకునే అర్హత నాకు లేదు. ఎవరైతే వాగ్దానం చేయకుండా మీ మనసుని దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. మీకు 2025లో ఏమైనా జరిగితే నాకు అసలు సంబంధం లేదు, దేవునికి అసలు సంబంధం లేదు. దేవుడు మిమ్మల్ని సుఖశాంతులతో నింపునుగాక. 2025లో 2024లో నీ పాపాలు క్షమించిన దేవుడు, నిన్ను పోషించిన దేవుడు, అన్ని వైపుల నుండి వస్తున్నటువంటి అపవాది యొక్క బాణాలను అడ్డుకొని నిన్ను ఆరోగ్యంతో, ఆయుష్తో నింపిన దేవుడు, నిన్ను సమృద్ధితో నింపిన దేవుడు, ఇదిగో నీకు ఆయుష్నిచ్చి కాపాడిన దేవుడు 2025లో కూడా ఆయన రక్తపు కోటలో నిన్ను కాపాడునుగాక, నీకు సమృద్ధి దయచేయునుగాక. ఇదిగో ఆయన చాటున నిన్ను నివసింపచేయునుగాక. ఆమేన్. తరలించండి. ముందున్న కార్యక్రమానికి మనం కొనసాగుదాం. ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో 2025లో మీరందరూ దృఢమైన మనస్సాక్షి కలిగి ముందుకు కొనసాగండి. మీ గురించి మేము ప్రార్థిస్తాం.
గట్టి నిర్ణయాలు తీసుకోండి దేవుని కొరకు. తండ్రి 2025లో నీ కొరకు నేను ఇది చేస్తాను నాయన అని నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందండి. ప్రభు యొక్క ఇదిగో ఆయన యొక్క శరీరంలో ఆయన రక్తంలోనూ మీరు చేయవేవారుగా ఉండండి. ఒకవేళ నిర్ణయాలు తీసుకోకుండా, దేవునికి ప్రామిస్ చేయకుండా, పరిశుద్ధుడిగా బ్రతుకుతాను, పవిత్రునిగా బ్రతుకుతాను, నీ మందిరానికి ఆబ్సెంట్ అవను, ఇదిగో నా కష్టాన్ని నా కష్టార్జితాన్ని నీ కొరకు ఇస్తాను తండ్రి, అయ్యా 2025లో కూడా నా కుటుంబాన్ని నాయన వాగ్దానంతో నాయన నీవు నన్ను బలపరచు, వాగ్దానంతో నా జీవితాన్ని నాయన అయ్యా నీవు నాయన కాపాడు, ఆశీర్వదించని నువ్వు అడగడానికి ముందు దేవునికి గొప్ప వాగ్దానాలు చేయి తండ్రి. నీ కొరకు నేను బ్రతుకుతాను. ఈ సంవత్సరము ఇదిగో నాయన ఇది ఇస్తాను తండ్రి, నా సమయాన్ని ఇస్తాను తండ్రి, అయ్యా నా కష్టం ఇస్తాను, నా కష్టార్జితాన్ని ఇస్తాను తండ్రి, అయ్యా నీ పని కొరకు నాయన నేను చెమటోడుస్తాను తండ్రి, చెమటోడుస్తాను, నా పాపాన్ని వదిలేస్తాను, పరిశుద్ధునిగా బ్రతుకుతాను, నీ స్వార్థ పనిలో నేను కనపడతాను, నీ సేవలో నేను కనపడతాను, మందిరంలో చాపలు వేయడంలో, మందిర పరిచర్యలో తండ్రి అయ్యా నేను నాయన ప్రతి అడుగడుగున ఉంటానని